వాళ్ళందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు అభినవ్ గేమ్ ఉంది ఎల్ఏ దగ్గరలో, లాస్ ఏంజల్స్ దగ్గరలో. సో అక్కడికి బయలుదేరామన్నమాట. ఈరోజు సాటర్డే, సారీ నాట్ సాటర్డే, సండే. సో ఆల్మోస్ట్ మాకు వెళ్ళే దూరమే, 45 మైల్స్ ఉంటుంది. 1 అవర్ డ్రైవ్ ట్రాఫిక్ ఉండకపోతే. ట్రాఫిక్ ఉంటే ఇక చెప్పలేము ఎంత టైం పట్టిద్దో. ఏయ్ సీట్ బెల్ట్ పెట్టుకో. నో 45 మైల్స్ చూపిస్తుంది. 43 మినిట్స్ లాస్ ఏంజల్స్ ఇక్కడ నుంచి. అంటే ఎల్ఏ ఎల్ఏ టచ్ చేస్తున్నాము. ఎల్ఏ పక్కన ఎల్ఏ పక్కన ఒక సిటీ అన్నమాట. అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎల్ఏ, ఎల్సుగుండా అని. అక్కడ మన ఎల్ఏలో ఎయిర్పోర్ట్ ఉంది కదా, ల్యాక్స్ అంటారు. సో అది దాటాక ఇక్కడ లాస్ట్ సిటీ ఎల్సగుండా. చూడండి ఎల్ఏ మెట్రో. ఇప్పుడు మనం ఉన్న దగ్గర నుంచి రావాలంటే మెట్రో ఉంటుంది అనమాట. సో అది తీసుకొస్తుంది. అయితే బాగా టైం కన్జ్యూమింగ్, ఎందుకంటే చాలా స్టాప్స్ ఉంటాయి కదా. మన డ్రైవ్ అయితే 1 అవర్, ట్రాఫిక్లో అయితే 1 అవర్లో రావచ్చు. అదే మెట్రో అయితే మినిమం 2 అవర్స్ పడుతుంది. ప్లస్ అక్కడ మనం ఎక్కే దగ్గర మళ్ళీ మెట్రోకి వెళ్ళాలంటే ఎవరొకరు డ్రాప్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఎల్ఏలో దిగిన దగ్గర నుంచి మళ్ళీ నడవటమో లేకపోతే మళ్ళీ క్యాబ్ తీసుకోవడమో చేయాలి ఆఫీస్కి వెళ్ళాలంటే. అందుకని ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు. కార్ లేని వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేస్తారు. లేకపోతే మెట్రో పక్కన ఉంది, అంత డ్రైవ్ చేయలేము అనుకుంటే అప్పుడు మెట్రోకి వెళ్తారు అన్నమాట. మెయిన్ ఏంటంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఆఫీస్ అవర్స్లో. ఐ థింక్ ఈజీగా 3 అవర్స్ అయినా పట్టింది. 9కి బయలుదేరామంటే 12 అవుతుంది వెళ్ళే రావడానికి. అందుకని ఎక్కువ మంది ఆడ్ అవర్స్లో స్టార్ట్ అవుతారు. అంటే మార్నింగ్ 6 o'clockకే స్టార్ట్ అవుతారు ఎల్ఏలో వర్క్ చేసేవాళ్ళు. రావటం కూడా 2 o'clock 3 కల్లా మళ్ళీ స్టార్ట్ అవుతారు బ్యాక్కి.
వచ్చాము, రీచ్ అయ్యాము. లోపల పార్కింగ్ దొరకలేదు, అందుకని స్ట్రీట్ పార్కింగ్ చేస్తున్నాం అనమాట. చేసాము ఆల్రెడీ. ఇంక ఇక్కడి నుంచి నడుచుకుంటా కొంచెం ఎదురుగానే నడుచుకుంటా వెళ్ళాలి లోపలికి, జిమ్ దగ్గరికి. చూడండి అందరూ జస్ట్ స్ట్రీట్లో పార్క్ చేసామన్నమాట, పక్క స్ట్రీట్లో. నడుచుకుంటా వెళ్తున్నాను జిమ్ దగ్గరికి. బేసిక్గా ఇక్కడ గేమ్స్ అన్నీ జిమ్లో జరుగుతాయండి. జిమ్నాసియం బిల్డింగ్ అంటారు స్కూల్లో. ఈ బిల్డింగ్స్ ఓన్లీ మిడిల్ స్కూల్ అను హై స్కూల్లోనే ఉంటాయి, ఎలిమెంటరీలో ఉండవు. జిమ్నాసియం బిల్డింగ్ అంటే అక్కడే ఇండోర్ బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంటుంది, కమ్ ఆడిటోరియం లాగా కూడా యూజ్ చేస్తారు. సో జనరల్గా అక్కడే జరుగుతాయి అన్నమాట గేమ్స్. ఇది ఎల్సగుండా హై స్కూలు, కానీ హై స్కూల్ అయినా కానీ చూడటానికి యూనివర్సిటీలా ఉంది. కొంచెం ఓల్డ్ ప్లస్ న్యూ లుక్ తోటి, ఆ బ్రిక్ అదంతా కొంచెం ఓల్డ్ లుక్ తోటి బాగుంది, యూనివర్సిటీలా ఉంది. క్యాంపస్ కూడా బాగా పెద్దగా ఉంది. చాలా ఎంట్రన్స్లు ఉన్నాయి ఇక్కడ. ఈ ఎంట్రన్స్, ఇక్కడ ఈ పార్కింగ్ లాట్ అన్నమాట. ఈ ఎంట్రన్స్కి పార్కింగ్ లాట్ కొంచెం చిన్నగా ఉంది, కానీ మల్టిపుల్ ఎంట్రన్స్లు ఉన్నాయి కదా. ఇది ఒక జిమ్, రైట్ సైడ్ కనిపించేది. చూడండి యూనివర్సిటీ లుక్తో ఉంది కదా. థియేటర్ లాగా ఉంది, డ్రమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది జిమ్, ఇది వన్ ఆఫ్ ద జిమ్. 3 జిమ్లు ఉన్నాయి. ప్రాక్టీస్ చేస్తున్నారు, ముందు వచ్చారు కదా. ఇక్కడ ప్లే గ్రౌండ్స్. ఇది ఒక స్టేడియంలా ఉంది, అయితే ఈరోజు క్లోజ్, ఈగల్ స్టేడియం అని. ఈరోజు సండే కదా, సో స్కూల్ అంతా క్లోజ్ ఉంటుంది. కొన్ని ఏరియాల్లోనే వాళ్ళు పర్మిషన్ ఇస్తారనమాట యాక్సెస్కి. ఇది ప్లే గ్రౌండ్, హై స్కూల్ ప్లే గ్రౌండ్. ఇదైతే చాలా హ్యూజ్ క్యాంపస్, చాలా పెద్దగా ఉంది, యూనివర్సిటీలా ఉందని చెప్పాను కదా ఆల్రెడీ. అవి కూడా అదే అంటున్నాడు, ఎందుకంటే మేము చూసాము చాలా హై స్కూల్స్లో కూడా జరుగుతుంటాయి. జనరల్ టోర్నమెంట్స్ అంటే హై స్కూల్లో జరుగుతుంటాయి, కానీ ఇంత పెద్దగా ఇదే ఫస్ట్ టైం చూడటము. ఇది వాకింగ్ ట్రాక్, వాకింగ్ రన్నింగ్ ట్రాక్. నెట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. స్కోర్ బోర్డ్స్,
అక్కడ ఏదో గేమ్స్ జరుగుతున్నాయి కిడ్స్కి. ఫుట్బాల్ అనుకుంటా, సాకర్ కాదు. సాకర్కి ఫుట్బాల్కి జస్ట్ బాల్ తేడా ఉండిద్ది అనుకుంటా. Porque mi amor, why did you leave me waiting here? Why did you go? Where is the touch? Where is the heart? Where is the love? Porque mi amor, why did you close your heart for me? Where is the hope? Where is the touch? Where is the temple love? You are my light, you're shining so bright. Here we are in the world all alone. Porque mi amor, why did you throw our love away? Where is the hope? Where is the touch? Where is the ఇక్కడ చర్చ్కి సాంగ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ప్రేయర్ సాంగ్స్. చాలా బాగా పాడుతున్నారు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఆర్కెస్ట్రా గిటార్ అవి ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి అన్నమాట. కాకపోతే నేను యాజ్ ఇట్ ఈస్ సేమ్ సాంగ్స్ పెట్టలేకపోయాను, అవి కాపీ రైటెడ్ అని నేను వేరే సాంగ్స్ పెట్టాను. బట్ ఎక్సలెంట్ ఉన్నాయి అన్నమాట. లాస్ట్ మినిట్లో తీసేసాను. ఇక్కడ అభి వాళ్ళ గేమ్ అయిపోయింది, వాళ్ళు జస్ట్ 10 పాయింట్స్తో ఓడిపోయారు. ఇక్కడ రెట్రోస్పెక్టివ్ జరుగుతుంది అనమాట. You know what that means? You know what that means? గుడ్ జాబ్ అభిను, బాగా ఆడారు. ఓడిపోయారు యాక్చువల్గా గేమ్లో, బట్ స్టిల్ I'm hungry. వీళ్ళ టీం బాగా ఆడినట్లే. But I'm hungry. వీళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేయరు కదా, స్ట్రెంగ్త్ ఉన్నట్లేదు. అదర్ టీమ్స్కి బాగా స్ట్రెంగ్త్ ఉంది. We do practice. బట్ ప్రాక్టీస్ అంటే స్ట్రెంగ్త్ ప్రాక్టీస్ చేయాలి. What do you mean? స్ట్రెంగ్త్ ఇంప్రూవ్మెంట్. But I'm hungry. వెళ్ళి తిన్నాము, I'm hungry. కార్ దగ్గర నడుస్తున్నాము. I'm hungry. I'm tired. అవు చూశాను ఇంటెదురుగా, ఒకళ్ళు ఇంటెదురుగా. This is LA. Who puts cow? చూపిస్తా ఉండు, ఇక్కడ ఈ లేన్లోనే. Did you guys repark the car? యా ఐ డిడ్. షేడ్లో పెట్టొచ్చానమ్మా. I want food. Mom's like Just giving done. me food. I want to show you something, Ashni. What took you so long? ఇక్కడ ఒక అదిగో అదిగో ఇదిగో కౌ. Bleat. దిస్
వచ్చేసాము కార్ దగ్గరికి. I'm gonna keep saying I'm hungry. Okay, now we're gonna ఇప్పుడే చిప్పట్లోకి వస్తున్నాము ఫుడ్ పికప్ చేసుకుందామని. అది మెక్సికన్ గ్రిల్ అండి, ఫుడ్ బాగుంటుంది. ఇక్కడంతా జస్ట్ సెలక్షన్ ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవడమే ఏమేమి ఐటమ్స్ కావాలి I అని. want a kid's meal. కిడ్స్ మీలా? నువ్వేమన్నా కిడ్వా? యువర్ నో మోర్ కిడ్. Yeah, I don't want like no, I want a kid's meal. Let's go. Thank you. So 2 kids meal, right? No kids meal amma. Yeah. Chicken bowl తీసుకోండి. Fine. One kids meal. Fine. One kids meal. దూరంగా ఉండు. One kids meal. One bowl. One Split the kids kids meal. Me and Ashley will I'll split. get a bowl now. కిడ్స్ మీల్ ఎందుకు నాన్నలో? Why? Well, like a complete meal. కంప్లీట్ మీల్ వద్దా? సో వాళ్ళ కిడ్స్ ఒక కిడ్ మీల్ ఒకటి బౌలా? సరే పదండి. ఆకలిగా లేదంట, కంప్లీట్ మీల్ వద్దంటుంది ఆశ్ని. You won't get away, no matter what you do. I won't have my way, I will make the rules. I'm just like a drug, once you get a taste, you won't let me go, you remember me. I want you to call it, wanna hear it at 3 in the morning. Your voice is my silence, wanna hear it from Cairo to London. Como me amo, como me amo, what's my name? Como me amo, como me amo, what's my name? What's my name? What's my name? I will be your God, everything you know. I want you to feel like you lost control. Let me in your arms, let me feel you close. I know I'm the one you'll be thinking of. I want you to call it, wanna hear it at 3 in the morning. Your voice is my silence, wanna hear it from Cairo to London. Como me amo, como me amo, what's my name? Como me amo, como me amo, what's my name? What's my name? Wait, right? I bet you want a lot of food, huh? Oh. I thought she just said like. I thought you just wanted a bowl. అక్కడ పార్కింగ్ లేదని పక్కన చేసాము, అందుకని నడుచుకుంటూ వస్తున్నాం. సో ఇది అభి కిడ్స్ మీల్ తీసుకున్నాడండి, తనకి బాగా ఇష్టము. కెసడియో అన్నమాట. దాంట్లో Quesadilla, what the heck's a quesadilla? Quesadilla. చీజ్ కెస్టియో,
జనరల్ కిడ్స్ మీల్ అంటే చీజ్ కెస్టియో, ప్రోటీన్ కావాలంటే చికెన్ యాడ్ చేస్తారు. సో తను చికెన్ కెస్టియో తీసుకున్నాడు. చికెన్ ప్లస్ చీజ్. మనం ఏం లేదు, ఒక ఆల్ పర్పస్ ఫ్లోర్ రోటీ ఉంటుంది. ఆ రోటీలో చీజ్ అను చికెన్, ఫ్రైడ్ చికెన్ పెట్టేసి హీట్ చేస్తారు. సో అది చీజ్ ఇట్లా మెల్ట్ అయ్యి ఇట్లా ఉంటుంది అనమాట. దాన్ని కెస్టియో అంటారు. ఇంకా సైడ్స్ ఇస్తారనమాట. పింటో బీన్స్, వెజ్జీస్, బ్రౌన్ రైస్ సైడ్స్ కింద కిడ్స్ మీల్ అంటే. అది కాకుండా చిప్స్ ఇస్తారనమాట. చిప్స్, ఒక డ్రింక్. తను చాక్లెట్ మిల్క్ అడిగాడు. సో ఇది. సో కిడ్స్ మీల్ ఇట్లా ఇట్లా 3 ఐటమ్స్ ఇస్తారు. అంటే ఇది చిప్స్, డ్రింక్, ఇది ఒక ఐటమ్ కింద అనమాట. అట్లా 3 ఐటమ్స్ ఇస్తాడు కిడ్స్ మీల్. అభి ఇదిగో తీసుకో నీ కిడ్స్ మీల్. ఎంజాయ్ యువర్ మీల్. Oh my god, it's not a quesadilla! What's the quesadilla? It's a quesadilla! What's a quesadilla? Oh, quesadilla! 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 What the heck's a quesadilla? చూడండి చెల్లి ఆశ చూడండి నన్ను ఎగతాళి చేస్తుంది. కెసరియో అన్నాను. Oh, Bina, go take your quesadilla. Oh, this is a quesadilla. Oh, it's basically roti stuffed with cheese. It's a quesadilla. What the quesadilla? మా ఇద్దరికి చికెన్ బౌల్ ఆర్డర్ చేసామండి. దీంట్లో కూడా అక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి, ఇంగ్రీడియంట్స్. మనకేం కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్, చికెన్, లెటస్, సమ్ టొమాటో. మేము కూడా పింటో బీన్స్ తీసుకున్నాము, సావర్ క్రీము, కార్న్. అది ఆష్ని ఏం చేసిందంటే అంటే మూత పెట్టేసి తిప్పేసింది, అందువల్ల అంతా కలిసిపోయింది, కనిపించట్లేదు సపరేట్గా. సో ఇది చికెన్ మిక్స్ చేస్తుందంట. అది బెస్ట్ యాక్చువల్గా. తనకి ఫుల్ ఆకలిగా లేదండి. లేకపోతే మేము జనరల్గా అయితే మేము 3 బౌల్స్ తీసుకునేవాళ్ళము, 3 చికెన్ బౌల్స్. బొరటో అంటే పెద్దగా ఉంటుంది, తినడానికి కష్టమని ఇట్లా బౌల్స్లో తీసుకుంటాము. సో కాకపోతే ఇంకా ఈరోజు అభినవ్ అయితే జస్ట్ కిడ్స్ మీల్ తీసుకున్నాడు. మేమిద్దరం షేర్ చేసుకుందామని తీసుకున్నాం అనమాట. చాలే ఇంక నాకు స్పూన్ ఇవ్వమ్మ నాకు. అవునా స్పూన్స్ లేవా? Not even a single chicken piece. It's not nice. I don't appreciate it. You have chicken on your burrito. Burrito? Yeah, what happened to quesadilla? So give me a nacho. Yeah. On my fifth. అయిపోయింది, నేను తింటాను. Fifth, even worse. వీళ్ళు ఫినిష్ చేస్తున్నారు. Now give me part of Almost the quesadilla, అయిపోయింది. please. Such a అక్కడ nice తినొచ్చు. ఇంకా మాకు Now I remember I don't like quesadilla. అక్కడ చిప్పట్లోనే తినొచ్చు కూర్చొని. కానీ ఇంకా కొంచెం క్రౌడెడ్గా ఉంది, లంచ్ టైం కదా, ఇక్కడ 1:30 అయింది ఇప్పుడు. సో క్రౌడెడ్గా ఉంది, అందుకని మేము ఇక్కడ తెచ్చుకొని కార్లో తెచ్చుకొని తిన్నాము. What? Why are you juicy? ఫుడ్ తింటాం అయిపోయింది, బయలుదేరుతున్నాం ఇక్కడ It's నుంచి. not over. It's never. Give it!